తాకట్టులో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆ లక్ష్మీ నారసింహుడు తన భక్తులను ఉద్ధరించేందుకు వారందరి దర్శనార్థం ఎన్నో చోట్ల స్వయం వ్యక్తమయ్యారు. చుట్టూ అంతా కూడా ప్రకృతి రమణీయత, కొండలపైన స్వామివారు నెలకొనున్నారు. నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఆ లక్ష్మీ నారసింహుడు తన భక్తులను ఉద్ధరించేందుకు వారందరి దర్శనార్థం ఎన్నో చోట్ల స్వయం వ్యక్తమయ్యారు. అలాంటి ఒక చోటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం. అదే ఆలయం దగ్గర ప్రస్తుతం నేనున్నాను. వెళ్ళి మరి స్వామివారిని దర్శించుకుందామా? రండి. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ దేవస్థానం చాలా సుందరంగా ఉంటుందండి. చుట్టూ అంతా కూడా ప్రకృతి రమణీయత, అంతటి ప్రకృతి మధ్యలో కొండలపైన స్వామివారు నెలకొనున్నారు. మరి వెళ్ళి దర్శించుకుందాం. ఎంత ఎత్తులో ఉన్నామో చూస్తే అర్థమవుతుంది. కింద చాలా దిగువగా ఉంటుంది రోడ్డు అంతా కూడా. పైకి నిర్మాణం అంతా కూడా పైకి ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తమయ్యారు. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర 500 సంవత్సరాలు. ఇది మనకు తెలిసి మాత్రమే. 500 ఏళ్ల క్రితమే ఇక్కడ ఒక చిన్న ఆలయం, అందులో స్వామివారు ఉండేవారట. ఇక ఆలయం వేళలు కూడా ఉదయం 4 గంటలకి అలా స్టార్ట్ అయితే కనుక 10-10:30 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతం. ఇప్పుడిప్పుడు పక్క పక్కన కొన్ని డెవలప్మెంట్స్ అవి వర్క్లు అవి జరుగుతూ ఉన్నాయి. ఇక సాయంత్రం 6 గంటలకల్లా మళ్ళీ ఆలయం తెరుస్తారు. 6 నుంచి 8:30-9 గంటల వరకు తెరిచే ఉంటుంది అనమాట. ఇబ్రహీంపట్నంలో ఉన్న చాలా మందికి తెలుసు. చాలా మంది ఇంటి దైవం కూడా ఈ లక్ష్మీ నారసింహుడు. ఎంతో మహిమాన్వితుడు, అత్యంత శక్తివంతమైన ఆలయం ఇది. ముందుగా ఆ స్వామిని దర్శనం చేసుకుందాం అనేది నా భావన. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ముందుగా ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఇలా ముందుకొస్తే గరుత్మంతుడు స్వామివారికి ఎదురుగుండా ఉంటారు. ముందు వారి అనుమతి, వారిని చూసి ఆ తర్వాత కదా మనం స్వామివారిని చూస్తాం. స్వామివారిని తన భుజాలపైన ఎప్పుడు నిత్యం మోస్తూ వారి ఆజ్ఞ కోసం, అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉండే గరుత్మంతుడు ఇదిగో బంటులా ఇక్కడ ఉన్నారు. స్వామివారి దర్శనం మరి కాసేపట్లో చూడబోతున్నాం. ఇలా లోపలికి మనం ఒక 10 అడుగులు వేస్తే అంత దూరంలో స్వామి మనకి కనిపిస్తారు. ఆహా, నమో లక్ష్మీ నారసింహ. ఎంత చక్కగా ఉన్నారో. రూపం ఎంత చక్కగా ప్రస్ఫుటం అవుతుందంటే విగ్రహాల్లో మనకి ఎంత నిండు అంటే చెక్కుతారు కదా చక్కగా. కళ్ళు, ముక్కు, ఆ మీసం ఉంటుంది, పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి నరసింహస్వామికి. ఆ గెడ్డం కానీ, ఆయన రూపం కానీ, మొహం మాత్రమే సింహంలా ఉంటుంది. శరీరం ఇదంతా కూడా మామూలు మనిషి శరీరం లాగా ఉంటుంది. అలాగే ఒళ్ళో ఉజ్జిగా లక్ష్మీదేవి కనిపిస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు. ఆ వెండి కిరీటాలు ఇవన్నీ కూడా వెండివే. మీసాలు, కళ్ళు, నామం ఎంత చక్కగా ఉంది. అమ్మవారి కళ్ళు, ముక్కు పుడక, చెవులకి దిద్దులు, ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నారో. పంచె కట్టారు స్వామివారికి, అమ్మవారికి చక్కటి చీర. ఎంత సుందరంగా ఉన్నారో. మొత్తం ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుగా, ఆదిశేషు మీద వారు కూర్చున్నట్టుగా ఉంది. నిజంగా ఎంత చక్కగా ఉన్నారో. మీరు చూస్తున్నటువంటి ఈ రూపం అంతా కూడానండి మొత్తం అది 24 అడుగుల పెద్ద బండరాయి. ఆ బండపైన స్వామివారు వెలిశారు. స్వామివారి రూపం మనకి 3 అడుగుల్లో కనిపిస్తుంది. పూర్తిగా చందనాన్ని రాశారు. ఎంత చక్కగా కనిపిస్తున్నారో స్వామి. నమో లక్ష్మీ నారసింహ. నిజంగా అత్యంత శక్తివంతమైన ఆలయం. మీరు ఏమన్నా కోరుకుంటే కోరుకోండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్పారు. మరి ఏ ఆలయానికి వచ్చినా నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను, కాసేపు ఆ స్వామి అమ్మవార్లను తలుచుకుంటానుగా, కాసేపు దండం పెట్టుకుంటాను. మీకు ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా చూపించాలి. అది కూడా చూపిస్తాను చూడండి. కొంచెం నేను సంధ్య వేళ దాటిన తర్వాత వచ్చాను కదా, చుట్టూ ఉన్నటువంటి ఈ కొండలు గుట్టలు అంత తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం నుంచున్నది కూడా ఒక పెద్ద గుట్ట పైన. ఇదంతా కూడా కొండే.
పూర్తి ఇదంతా రాయే. ఆ తర్వాత డెవలప్మెంట్ జరిగి ఇంత చక్కగా సుందరంగా రంగులు అవి వేసి స్వామివారి నామాలు, శంకు చక్రాలు ఇవన్నీ చేశారు చూడండి. కొన్ని పైన కూడా చక్కటి పుష్పం, ఎక్కడికక్కడ రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి ఉన్నారు, మహాశివుడు ఉన్నారు, శివలింగ రూపంలో ఆయన నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రత్యేకం. ఈ ఆలయం ఎప్పుడూ కూడా చాలా సుందరంగా కనిపిస్తుంది. కొండపైన ఉండడం ఏమో కానీ దూరం నుంచి చూస్తుంటే ఆ లైట్స్ అన్నీ కూడా ఇలా వెలుగుతూ ఉంటుందన్నమాట. ఆయన ఉన్న ప్లేస్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఇవన్నీ ఎంత కొండలు గుట్టలో ఇలాంటివి చూస్తే అర్థమవుతుందండి. ఇది మొత్తం అంతా కూడా గుట్టే. స్వామివారి వ్యక్తమైంది కూడా ఒక గుట్ట పైనే. ఇక్కడ ఇంకా పెద్ద బండరాయి ఉంది చూడండి, దానిపైన చక్కగా గోమాత పటం చిత్రం లాగా వేశారు. ఇగోండి ఇంకా పెద్ద గుట్ట, ఇది ఎంత పెద్ద కొండో. దీనిపైన ఆవు గోమాత ఉన్నట్టుగా ఇదిగో చక్కగా లేగదూడ కింద కూర్చుంది. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారుగా, దానికి నిదర్శనంగా మొత్తం ఇలా వేశారు బొమ్మలు. చాలా బాగుంది. ఇక్కడి నుంచి కూడా మనం గోపురం చూడొచ్చు, స్వామివారు ఉన్నది గోపురం. ఇగో ఇవి వెనకాల చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదంతా కూడా కొండే, ఎంత గుట్టే. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే ఉన్నారు స్వామి. మొత్తం ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం 24 అడుగుల పెద్ద కొండ. ఆ కొండకి 3 అడుగులు స్వామివారి రూపం ప్రకటితమైంది, స్వయం వ్యక్తమయ్యారనమాట ఆయన. ఈ ప్రాంతానికి ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ, రంగనాయకమ్మ అని ఒక పెద్ద ఆవిడ అప్పుడప్పుడు వస్తూ, అంటే 10 రోజులకు 15 రోజులకు అష్ట కష్టాలు పడి కాలవలెంబట వాటి వెంబట ఇలా నడుచుకుంటూ వచ్చి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేదట స్వామివారికి. ఇక్కడ ఒక గుడి ఉందని గుర్తించి 500 ఏళ్ల క్రితమే గుడి ఉందంటే ఈ గుడి ఇంకెప్పుడు నిర్మితమైందో అర్థం చేసుకోవాలి. దాదాపుగా 1000 సంవత్సరాలు అయింది అని అనుకున్నా కూడా అది ఆశ్చర్యం ఏం కాదు, అతిశయోక్తి కూడా కాదనిపిస్తుంది నాకైతే. అయితే ఆవిడ అలా వచ్చి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వచ్చి అభిషేకం చేసి వెళ్ళేవారట. అలా అలా ఆవిడ చేయటం ఇంకొంతమంది చూసి ఇలా ఒక ఆలయం ఉందంటున్నారు, ఒకసారి మనం కూడా చూద్దామని చెప్పి మిగతా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడం అలా స్టార్ట్ చేశారు. అలా అలా వస్తూ లక్ష్మణాచారి గారిని గురువుగారు వారు వచ్చారట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకటే సంకల్పించారు, ఆవిడే అంత ధైర్యంగా వచ్చి ఇంత పూజ చేస్తూ ఉంది, ఆ స్వామినే నమ్ముకుని ఉన్నాను నేను ఆయనకు పూజ చేసుకుంటానని చెప్పి ఆయన అప్పటి నుంచి పూజనే స్టార్ట్ చేశారు. దగ్గర ఒక 25-30 సంవత్సరాలు అయి ఉంటుంది. 30 సంవత్సరాల పాటు వారే పౌరోహిత్యం వహిస్తూ అర్చన చేస్తూ ఇక్కడ పూజలన్నీ చేస్తూ ఉన్నారు. వారు వచ్చినప్పుడు అండి కేవలం గర్భగుడి ఏదైతే మీకు చూపించారో స్వామి ఉన్నారో ఆ ద్వారం అక్కడ వరకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత తలుపులు, ముందు స్తంభాలు కానీ ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేశారు. లక్ష్మణాచారి గారు వారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నిటి గురించి చెప్పటం, మిగతా వాళ్ళకి వివరించి చెప్పటం, ఇలా నరసింహస్వామి ఉన్నారు, ఏమనుకున్నా అవి జరుగుతాయి, మనం ఏదైనా కోరుకుంటే అవి ఖచ్చితంగా జరుగుతాయని అలా చెప్పడంతో ఆయన నోటి మాట అలాగే ఆ స్వామివారి కృప అన్నీ కలిసి డెవలప్మెంట్ ఆయనే చేసుకుంటారండి. మనం ఒకరికి ఇలా చేయాలని మనుషులుగా మనం ఏమైనా భావిస్తామేమో, మనకు అది జరగాలి ఇది జరగాలి, వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం, కానీ స్వామివారు వారికి నచ్చిన వ్యక్తుల చేత వారికి నచ్చిన పని చేయించుకుంటారు. ఈ ఆలయాన్ని అలాగే ఆయనే డెవలప్ చేయించుకున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడితేనండి ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అంటే మనకి చూసినప్పుడు అంత దూరం నుంచి చూస్తేనే గుడి కనిపిస్తూ ఉంటుందన్నమాట, ఇలా వెలుగుతూ ఇన్ని లైట్స్ ఉన్నాయి ఏంటంటే అగో అక్కడ ఒక ఆలయం ఉందని. అలా ఇబ్రహీంపట్నం వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వాళ్లే చందాలు వేసుకుని మేము కొంత డొనేట్ చేస్తాము స్వామివారికి, ఆ గుడికి మా వంతుగా సహాయం చేస్తాం. చాలా మంది అండి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ చేయటమో లేకపోతే ఆస్ట్రేలియా ఇలా వెళ్ళి వేరే దేశాల్లో జాబ్ చేసే వాళ్ళు కూడా అక్కడి నుంచి మా వంతుగా ఇది స్వామివారికి మేము అందిస్తున్నది, ఇది మా ఊరి ఆలయం మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి వచ్చిన వాళ్ళే. అలా వచ్చిన డబ్బులన్నిటితోటి ఇంత చక్కగా సుందరంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేశారనమాట. ఎంత పైకి ఎత్తులో ఉన్నావో తెలుసా కొండ మీద. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటో తెలుసా, చాలా అది వినగానే నాకు ఒళ్ళు గగురు పొడిచింది. ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా ఒక నాగుపాము లక్ష్మీనరసింహస్వామి చెంతకు పాదాల చెంతకు వచ్చి ఒక గంట అయినా సరే కనీసం కాసేపు సేద తీరి అక్కడే అలా ఉండి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అలాగే ఈ పక్కగా శివాలయం ఉంది, అక్కడ కూడా అంతే, లింగానికి ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చి నాగుపాము అలా లింగాన్ని చుట్టుకుని ఉండి తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అంటే అప్పుడప్పుడు స్వామివారు తన మహిమని ఆ విధంగా చూపిస్తారనమాట. శివకేశవులిద్దరికీ భేదం లేదని చెప్పడానికి ఇది ఇంకొక ముఖ్యమైన ఘట్టం అని చెప్తాను నేనైతే. అంటే మంచి ప్లేస్ ఇది, అలాంటి భేదం లేదని చెప్పడానికి. ఇక్కడ ముందు మనకి నరసింహస్వామి కనపడతారు, అలాగే ఇంకొక పక్క ఆ శివయ్య కనిపిస్తారు. నిజంగా ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంత ప్రకృతి మధ్యలో ఉన్నవి ఇంకాస్త ఆహ్లాదంగా అందంగా రమణీయంగా కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు శివాలయం, స్వామివారు ఉన్న ఆలయానికి వెనక పక్క మనకి శివాలయం కనిపిస్తుంది. లోపల రాతి మీద గణపతిని చెక్కించారు,
ఎంత బాగుంది. ముందుగా నందీశ్వరుడు చూడండి, రాతి ఎంత బాగుందో. నిజంగా ఇలా కూర్చుని ఉంటారు కదా స్వామి, ఎప్పుడు నీ దర్శనం, నువ్వేం చెప్తావు నేను వింటున్నాను అన్నట్టుగా కూర్చున్నారు. అలాగా ఇక్కడి నుంచి శివయ్యని చూడొచ్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సేవ చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు భక్తులు వచ్చి సేవ చేసుకుంటూ ఉంటారు. విభూతితో ఎంత చక్కగా స్వామివారిని అలా అలంకరించారో చూడండి. అలాగే ఈ ఆలయంలో ఒక పక్కగా మనం గోశాల కూడా చూస్తాం, ఇంకో పక్క స్వయంభూ హనుమాన్ దేవాలయం కూడా చూస్తాం. అక్కడికి వెళ్దాం పదండి. శ్రీరామ జయ రామ శ్రీ రఘునందన. ఇదంతా కూడా కొండే. ఇక్కడ స్వామివారు అంటే ఆంజనేయ స్వామి స్వయం ప్రకటితమయ్యారు. ఇది కూడా స్వయంభూ ఆంజనేయ స్వామి వారి విగ్రహం. చూద్దామా రండి. ఇదంతా కూడా కొండేనండి. కింద స్వామివారికి అభిషేకం చేయటం కానీ ఏమైనా పూజలు చేసేటప్పుడు ఇలా కిందకి దిగి వెళ్ళొచ్చు అనమాట. మామూలుగా దర్శనం చేసుకునేటప్పుడు ఇలా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అలాగే ప్రదక్షిణలు కూడా చేయడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కొండంతా చూడండి, ఇదంతా గుట్టే. పైన ఎత్తులో మనకి నరసింహస్వామి కనపడతారు, ఈ కింద హనుమంతుడు. ఎంత చక్కగా ఉన్నారు, మొత్తం సింధూర వర్ణం. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఎంతో మహిమాన్వితం, ఎంతో శక్తివంతం అని చెప్తారండి. అందులో భాగంగా కన్నప్ప అనే ఒక వ్యక్తి అండి, ఆయన మూగవాడు, మాటలు వచ్చేవి కాదట చిన్నప్పటి నుంచి. అంటే పుట్టుకతోనే ఆయన మూగ. ఎంత ప్రయత్నించిన వాళ్ళ తల్లిదండ్రులు అసలు మాటలు వచ్చేవి కాదు. చాలా బాధపడుతూ ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా కదా, వాళ్ళు వీళ్ళు మాట్లాడినా, ఎంత వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడినా, తను నేను మాట్లాడలేకపోయిననే బాధ ఆయనకున్న. ప్రతినిత్యం స్వామివారి సేవకని చెప్పి ఇక్కడ ఇదే ఆలయానికి వచ్చి సేవ చేసుకునేవాళ్ళంట, నరసింహుడి దగ్గరే ఉండి. అలా ఒకరోజు సడన్గా ఆయన ఉన్నట్టుండి ఆయనకి మాటలు రావడం స్టార్ట్ అయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారంటే, ఇదేంటంటే స్వామివారి సన్నిధిలో ఉన్న నాకు మాటలు వచ్చాయి. ఇప్పటికీ ఆయన మాట్లాడతారు, అయితే కొంచెం తడబాటుగా ఉన్న మాటలు మాట్లాడతారు. అంతేకాదు ముఖం చూసి ఆ వ్యక్తి జాతకం ఏ విధంగా ఉందని కూడా చెప్తారంట. అంటే నాకు అనిపించింది ఏంటంటే, వినగానే ఏదో ఒకరోజు స్వామి ఆయనకి ప్రత్యక్షమయ్యో, ఆయన పైన కటాక్షం చూపించో ఆయన అనుగ్రహం ఇచ్చినట్టున్నారు, అటువంటి ఆ జ్ఞానం ప్రసాదించినట్టున్నారు. ఈ విధంగా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ యోగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారంటండి మల్కాజ్గిరి దగ్గర. నాకు అసలు ఇలాంటివి ఒకటి మాత్రమే చెప్పాము, ఇలాంటివి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఈ నారసింహుడి గురించి అన్నారు. నిజంగా అమ్మో ఎంత శక్తివంతమైన ఆలయం. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకం చూపిస్తాను చూడండి. ఇవన్నీ చూసారా, ముడుపులు. ఈ ఆలయంలో ఇవి చాలా ప్రత్యేకం. మనకి ఎన్నో రకాల బాధలు ఉంటాయి మన జీవితంలో. ఆరోగ్యం బాగాలేదనో, వివాహం జరగలేదనో, వివాహం జరిగిన సంతానం లేదనో, సంతానం బాగున్నా వాళ్ళ ఎదుగుదల సరిగ్గా లేదనో, ఇలా రకరకాలుగా ఏవో ఒక ప్రాబ్లమ్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఆర్థికంగా సరిగ్గా లేము, ఆరోగ్యం పాడైపోయింది, వ్యాపారంలో దెబ్బతిన్నామని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మానవ మాత్రలుగా మనం ఏం చేయగలం, రాసిపెట్టుంది ఇంతే అని సర్దుకుంటాం. కానీ దైవశక్తి కూడా మనం చేసే ప్రయత్నానికి తోడైతే ఖచ్చితంగా అది సఫలమవుతుంది. ఆ దైవశక్తి ఎప్పుడు తోడవుతుంది, మనం ఆలయాలకి వెళ్ళో, లేకపోతే మనం ఉన్న ప్లేస్లో వారిని స్మరించుకునో. ఇలాంటి శక్తివంతమైన ఆలయాలకు వస్తే అవి ఇంకా చక్కగా నెరవేరుతాయని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణ అండి. ఏదన్నా ఒక సంకల్పం అనుకుని స్వామివారి దగ్గరికి వచ్చి ఆ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఒక క్లాత్లో చుట్టి స్వామివారి దగ్గర పెట్టి వారి పాదాల చెంత పెట్టి పూజ చేసి ఇస్తారు పంతులు గారు. అవి పట్టుకుని ఒక 11 ప్రదక్షిణలు చేసి ఆ ముడుపుని, ఆ సంకల్పాన్ని మనసులో తలుచుకుని ఇక్కడ కట్టి వెళ్తే ఖచ్చితంగా, ఈ మాట అయితే నాకు పంతులు గారు చెప్పారు, నేనున్నన్ని సంవత్సరాలమ్మ, ఒక 30 ఏళ్ళ నుంచి నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ అర్చకత్వం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మావి నెరవేరాయి అని చెప్పి కొద్ది రోజుల్లోనే, వారంలోనో 10 రోజుల్లోనో, కొన్ని టైం పట్టినా కూడా మేము అనుకున్న కోరిక నెరవేరిందని వచ్చి చెప్పిన వాళ్ళే ఉన్నారట. అంత చక్కగా ఇక్కడ నెరవేరుతాయి అంటున్నారు అనమాట. మరి నా కోరిక ఏంటో, నా సంకల్పం ఏంటో స్వామివారికి చెప్పుకుంటాను. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీత పారిజాత గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీత పారిజాత గోవింద, గోవింద 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 గోవింద. నీ మూడు నామాలు గోవింద, మనోవా కర్మలు గోవింద, నీ మూడు నామాలు గోవింద. నమో లక్ష్మీ నరసింహ.
ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇక్కడ వాతావరణం, ఇక్కడ ప్రకృతి రమణీయత చాలా హాయిగా అనిపిస్తుంది. ఇబ్రహీంపట్నంలో ఇక్కడ ఆలయం నిర్మితం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ ఇక్కడ ఉంది అని తెలియటం మాత్రం 500 సంవత్సరాల క్రితం అంటే ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందో ఈ ఆలయానికి. నిజంగా లక్ష్మీ నరసింహస్వామి వారు ఆయన భక్తుల కోసం, ఆయనది ఉగ్ర రూపమే అయినప్పటికీ ఆయన భక్తుల కోసం ఆయన ఎప్పుడు ప్రేమపూర్వకంగానే ఉంటారు. వాళ్ళు పిలిస్తే చాలు, అల్లంత దూరంలో ఉన్న వెంటనే పలుకుతారు. చాలా చోట్ల ఆయన స్వయం వ్యక్తమయ్యారు, స్వయం ప్రకటితమయ్యారు. అలాంటి చోట్లలో ఇదొకటి. ఆ లక్ష్మీ నరసింహుడి కృప అందరిపైన ఉండాలి. ఆయన దయ, ఆయన అలా చూస్తున్నప్పుడు ఆయన 3 అడుగుల్లో ఆ రూపం అంతా కూడా లక్ష్మీ నరసింహుడిగా కనబడుతుంది. అంత పెద్ద గుట్ట పైన, ఇదంతా కూడా మొత్తం కొండల్లో గుట్టలే. ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశం ఇది. అందుకే ఎవరైనా రావాలనుకుంటే ఇబ్రహీంపట్నం వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆయన కృప అత్యంత శక్తివంతమైన విశిష్టమైన ఆలయంగా చెప్తున్న ఈ ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమో నారసింహ.